యోహాను సువార్త 11వ అధ్యాయం 3-4 వాక్యాలు. యోహాను సువార్త 11:3-4. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపారు. ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు. దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కోసమే వచ్చింది. మీకు తెలుసు, నాకు ఇట్లాంటి బలహీనత రావడానికి ఛాన్స్ లేదు. ఎవరి నామం మహిమ పరచబడి నిమిత్తం వచ్చింది ఇది. అదే చెప్తున్నా, అన్ని రోగాలు పాపం చేస్తేనో ఏదో దోషం ఉంటేనో కాదు, కొన్ని దేవుని మహిమార్థమై వస్తాయి. చెప్పకూడదు కానీ చెప్పాలి, తెలియాలి. నాకు 2021 అక్టోబర్ 15 దసరా పండుగ. మన మహాదేవుని గొప్ప మందిరం ప్రారంభోత్సవం ఎప్పుడైంది? నవంబర్ 16, అంటే నెల రోజుల క్రితం. దసరా పండుగ కృష్ణా జిల్లాలో నేను ఉపవాస ప్రార్థనలో 3 గంటలు వాక్యం చెప్పాను. 12 గంటలకు మైక్ ఇచ్చారు. 2:30 వరకు వాక్యం చెప్పాను. ఇంకొక అరగంట ఉండగా కరెంటు పోయింది. కరెంటు కొరకు ఎదురు చూస్తే కుదరదు. 15వ తారీఖు తణుకులో ప్రార్థన ఉందని నేను కొంచెం ముందుకెళ్ళి పెద్దగా అరిసరిసి వాక్యం చెప్పి 3 అయింది. ఏవి భోంచేయకుండా టైం అయిపోయిందని చెప్పి నేను కారు ఎక్కి పడుకున్నా. 3 గంటలు పక్కటెముకలు పడిపోయినాయి అరిసరిసి. కారుకి పడుకున్నాను. 6 గంటలకి తణుకొచ్చాను. తణుకొచ్చిన తర్వాత అక్కడ కూడా వచ్చి పడుకుండిపోయాను. బాగా అలసిపోయినాను. 7 గంటలకు లెగిసాను. కాఫీ తాగుదామని ఒకసారి సిప్ చేశాను. కాలిపోయింది గొంతు. ఏంటి కాలిపోయిందని నాకు వద్దని చెప్పి బ్రష్ చేసి ఉమ్మూస్తే రక్తం పడుతుంది. అక్టోబర్ 15, 2021 రక్తం పడుతుంది. పట్టించుకోలేదు. బ్రష్ చేసుకొని ప్రార్థనకు వచ్చాను. కొంచెం పాట పాడదామంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని పాడేసాను. అయిపోయింది, వచ్చేసాను. ఇక అది సుతా. ఇక నాకు గొంతు అట్లాగే ఉండడం, అట్లాగే మీటింగ్స్కి వెళ్ళడం, సభలకు వెళ్ళడం జరిగింది. చివరికి ఏమైపోయింది? మన మందిరం ప్రారంభోత్సవం రోజు నాకు గొంతుందా? నవంబర్. అలాగనే కొత్త సంవత్సరం పాట పాడాను, నా గొంతుందా? జనవరి 1వ వారంలో చాలామంది తెలియక, అదే వారేం చేయుచున్నారో వారు ఎరగర గనక వాళ్ళు జనవరి 1వ వారంలోనే, నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట, జనవరి 1వ వారంలోనే యూట్యూబ్లో వీటిల్లో క్యాన్సర్ వచ్చింది. గొంతు క్యాన్సరు. వాళ్ళ నాన్నగారికి గొంతు క్యాన్సరు, అది ఇతనికి వచ్చింది. ఆ గొంతు క్యాన్సర్ వల్లనే రక్తం కక్కుతున్నాడు, బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది, ఎక్కువ కాలం బతకరంటని పెట్టారు. నిజమే, మా నాన్నకి థ్రోట్ క్యాన్సర్. ఎందుకంటే దశాబ్దాల పాటు టైర్ కంపెనీ దగ్గర ఉండేవారు మా నాన్న. మాకు టైర్ కంపెనీ ఉండేది. ఆ డస్ట్ వెళ్ళి థ్రోట్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు మా నాన్న. 57 సంవత్సరాల వయసులోనే మా నాన్న చనిపోయాడు. ఆయనకి 57 ఏళ్ళ వయసు, చనిపోయాడు. ఆ 1వ వారంలోనే నేను అవన్నీ చూసి, అసలు నాకు కూడా గుర్తులేదు మా నాన్నకి థ్రోట్ క్యాన్సర్ అని, గొంతు క్యాన్సర్ అని. నాకు అధైర్యం వచ్చేసింది. నిజంగా చచ్చిపోతానా? ఇంక నేను పాడలేనా? ఎవరికి తెలియదు కానీ ఒంటరిగా నేను గదిలో పడుకొని పాత పాటలు, నేను లైవ్లో పాడిన పాటలు పెట్టుకొని, ఇక మరలా నా గొంతు నాకు వస్తుందో రాదు, ఇక రాదు.
ఇక నా బ్రతుకు దినములన్నిట ఈ పాటలు వింటూనే నేను తృప్తి చెందాలని. బయట ఉన్నప్పుడు బాగుండేవాడిని, ప్రసంగాలు చేసేవాడిని. పాట పాడమంటే నేను పాడలేనని చెప్పడానికి ఎంత సిగ్గుపడిపోయాను. అయిపోయింది. ఫిబ్రవరిలో అట్లాగే ఉంది, కానీ విశ్వాసంతో రాసుకున్నాను ఆ మాటలు. ఈశ్వర సంపదనంతటితో అభినయించి నే పాడెదను. ఇది గొంతు అట్లాగే ఉంది, కానీ రాసుకున్నా, విశ్వాసంతో రాసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. ఆ 3 గంటలు, నేను 2 పాటలు పాడాలంటే ఇంచుమించు ఒక 3 గంటలు పట్టుద్ది. 3 గంటలు నా గొంతుని కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఆ టైంలో గొంతు బాగానే ఉంది. తర్వాత గుడారాల పండుగలో గాడిద, మోహన్ గారికి తర్జుమా చేసిన గాడిద స్వరంలాగా అయిపోయింది. ఇక మార్చి 16 దిగులు పడిపోయాను, ఇక మరలా రాదనుకున్నాను. కానీ నా దేవుని మహిమ, నా దేవునికి మహిమ కలిగేటట్లుగా తిరిగి మరలా నా స్వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ ఎన్ని చోట్ల టెస్ట్ చేసినా, టెస్ట్ చేసి చేయకునిపే నీకు క్యాన్సర్, నీకు గొంతు క్యాన్సర్. నాకెందుకు వచ్చిందండి గొంతు క్యాన్సరు? అసలు సేవకు రాకమునుపు కాదు, అసలు చిన్నప్పటి నుంచి సినిమాలు, షికారులు ఇవే లేకపోతే ఇక ఈ దరిద్రపు అలవాట్లు మాకెక్కడవరా నాయన. అవి తాగుబోతులకి, తిరుగుబోతులకు కదా క్యాన్సర్ వచ్చుద్ది. నాకెందుకు వచ్చుద్ది అంటాను నేను. క్యాన్సరే, థ్రోట్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పోతావు నువ్వు. కానీ నాకు తెలుసు ఎందుకు వచ్చి ఉంటుంది. ఒకవేళ గర్వపడుతున్నానా, ఎందుకు వచ్చి ఉంటుంది? కొన్ని మరణకరమైనవి కాదు, దేవుని నామం మహిమపరచబడినవి. ఇక ఆ తర్వాత నుంచి మరి అదేంటో నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. గతంలో నేను మామూలుగా పాడేవాడిని, ఆ పాట రాసుకున్నాను కాబట్టి దేవుడు అట్లా నా బాడీని అట్టు మార్చేసాడండి.